చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఎందుకక్క ఈ మధ్యన మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ అసలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండట్లేదు అని. ఈ 3 డేస్ నుంచి సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్‌గా లేనంటే, మా డ్యాడీకి హెల్త్ బాలేదండి. తనని శనివారం నైట్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఈ 3 డేస్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారనమాట. ఆయనకి బ్రెయిన్‌లో చిన్నగా బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పారు. ఎంఆర్ఐ స్కాన్ తీసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మొత్తం ఈ 3 డేస్ జరిగిందనమాట. ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ చేసి చెక్ చేసిన తర్వాత ఆ క్లాట్ చిన్నగానే ఉంది. మెడిసిన్ వల్ల క్యూర్ అయిపోద్ది అని చెప్పారు. ఇప్పుడైతే హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నాకు చాలా టెన్షన్ పెరిగిపోయిందండి. కాళ్ళు చేతులు అసలు ఆడలేదు. అందుకే నేను ఈ 3 డేస్ కూడా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేను. ఇన్ని రోజులు కూడా నేను కాశ్మీర్‌లో ఉంటున్నాను అని చెప్పేదాన్ని కదా మీతోటి. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను కాశ్మీర్‌లో లేను. మా అమ్మ నాన్నకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని చూసుకోలేనంత దూరంలో ఉన్నాను అని చెప్పి అనిపిస్తుంది ఈ రోజు నాకు. మేము నమ్ముకున్న దేవుళ్ళు ఆ దుర్గమ్మ తల్లి, ఆ శివయ్య తండ్రి మమ్మల్ని కాపాడుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు కూడా మా డాడీకి వేగంగా క్యూర్ అయ్యేలాగా దేవుడికి ప్రేయర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.